మహాన్యూస్ కేంద్ర కార్యాలయంపై దాడి నిరసిస్తూ వనపర్తిలో జర్నలిస్టులు రాజీవ్ చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. నిజాలను నిర్భయంగా ప్రసారం చేసిన మహాన్యూస్ కార్యాలయంపై దుండగులు దాడి చేసి తీవ్రంగా నష్టపరిచారని మండిపడ్డారు. అలాగే కార్యాలయంలో పనిచేసే జర్నలిస్టులను సిబ్బందిని గాయపరిచి వారి వాహనాలు ధ్వంసం చేయడం హేయమైన చర్య అని జర్నలిస్టులు ముక్తకంఠంతో ఖండించారు. భవిష్యత్తులో మీడియా సంస్థలపై జర్నలిస్టులపై దాడులు చేస్తే ఉపేక్షించబోమని వారు హెచ్చరించారు. ఇలాంటి చర్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అనంతరం ప్రముఖ సీనియర్ జర్నలిస్టు స్వేచ్ఛ అకాల మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మహాన్యూస్ జర్నలిస్టు గోపన్ గౌడ్, సీనియర్ జర్నలిస్టు ఉషన్న, పోలిశెట్టి బాలకృష్ణ, పౌర్ణారెడ్డి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో పలు మీడియా ఛానళ్లు ఈ వార్తను ప్రచురించడం జరిగింది. అందులో భాగంగా మహాన్యూస్ ఛానల్ వాళ్ళు కూడా అలాంటి వార్తను ప్రచురించిన నేపథ్యంలో అది గిట్టనికి కొంతమంది ఆ కార్యాలయంపై దాడి చేసి అక్కడ ఉన్న ఫర్నిచర్ సిబ్బందిపై దాడి చేయడం సబబైన చర్య కాదు. దీన్ని వనపర్తి జిల్లా తరఫు నుంచి జర్నలిస్టుల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. ఇటీవల